వరల్డ్ పాప్ సమ్మిట్కి ఇక్కడికి నేను రావడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్నాను. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఈ మధ్య మా తాతమ్మ నాకు ఒక విషయం చెప్పింది. ఒకప్పుడు నీకెంతమంది పిల్లలమ్మా, ఆస్తి ఉంది అని అనేవారు కాదు అని చెప్పి ఈ విషయాన్ని ఈరోజు మీరు సార్థకత చేశారు సార్. ఎందుకంటే ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాల్లో ఒక బొట్టు పెట్టాలన్నా, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా ముత్తైదుకి ఎంత చూస్తారు. ఇది దగ్గర పెట్టుకోము, కిందన పట్టుకోము, ఏ మైక్ చూడు. ఈ కార్యక్రమము ఈ యొక్క ఏదైతే ఇట్రమ్మా, ఇట్ర ముందుకు రమ్మా. ఏంటో మైక్ కూడా సరిగా పెట్టలేకపోయారు, చెప్పమ్మా. మీరు చెప్పే ఈ కార్యక్రమం, ఈరోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కనెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే పిల్లల కంటం అనేది ఒక వరం, అది భగవంతుడు ఇవ్వాలి, దాన్ని సార్థకత చేయాలి. సో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం సార్. జనాభా నిర్వహణ వల్ల ప్రజలందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడే కాదు రకరకాల దేశాలు వెళ్ళి మన దేశ ప్రజలు పనిచేస్తున్నారు. అలా మన ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో అది ఇతర దేశాలకి వెళ్తున్నప్పుడు మన దగ్గర సరిపడినంత ప్రొడక్టివిటీ ఉండాలి. సో ఇది చాలా మంచి క్రమం. ఇందులో నేను మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటమ్మా? మంజులావాణి సార్. మంజులావాణి గారు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒకప్పుడు మన ఫ్యామిలీస్లో మనకు ఒక సాంప్రదాయం ఉండేది. పిల్లలు అనేది ఇంటికి ఒక సంపద. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా ఇంటికి కళ వచ్చింది అని సంబరాలు చేసుకునేవాళ్ళం. అలాంటి సాంప్రదాయ దేశం అంది. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు ఒక సినిమా తీశారు, తాతమ్మ కళ అని ఒక సినిమా తీశారు. అందులో ఎంతమంది ఎక్కువ పిల్లలుంటే అంత ఆనందం ఉంటుందని చూపించారు. అలాంటి సాంప్రదాయాల్లో ఇప్పుడు మనందరం కూడా, మీరు ఒక మాట అన్నారు, ప్రపంచం మొత్తం మన వాళ్ళు వెళ్తున్నారు. కానీ ప్రపంచం అంతా వెళ్ళడం అవసరం. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మీ అనకాపల్లో కూర్చొని ప్రపంచంలో పనిచేయడానికి ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అవసరమైతే వేరే దేశాలకు మళ్ళా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. భగవంతుడు ఆడవాళ్ళకే ఒక వరం ఇచ్చాడు. ఆ వరం పిల్లల్ని కనే వరం ఇంకెవరికి ఇవ్వలేదు, ఒక ఆడబిడ్డలకే ఇచ్చారు. అది సృష్టి రహస్యం. ఆ రహస్యంలో ఉండే గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకొని మగవాళ్ళల్లో ఎక్కువ మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఏదో మీరందరూ ఇంట్లోనే ఉండాలి, మీకేం పని లేదు అనేది కాకుండా, నిన్న మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ చెప్పారు, మనం కొటేషన్లో మాట్లాడుతున్నాం. ఆడంగి మారిగా ఉండొద్దని, గాజులు దొడుక్కోవద్దని, లేకుంటే ఏడవద్దని, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం. మహిళలు తక్కువ కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు ప్రతి ఇంట్లో మగవాళ్లతో ప్రారంభమైతే సమాజం మొత్తం వస్తుంది. మనం అనుకున్న పని సాధ్యమవుతుంది. రెండోది, ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కోరుతున్నా, వీలైనంత వరకు కలిసి ఉందాం. కలిసి ఉంటే, సినిమాలు కూడా తీశారు, కలదు సుఖం అని చాలా వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యూ పాలసీస్కి అన్నిటికీ నాంది పలుకుతున్నాం. ఇది ఒక కొత్త పాలసీకి నాంది పలికి ఒక 5-10 సంవత్సరాల్లో దీన్ని మనం రివర్స్ చేయగలిగితే ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతుంది. అలాంటి మంచి సజెషన్ ఇచ్చిన మంజులావాణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆశీర్వదించండి, అభినందించండి. సార్, చిన్న సబ్మిషన్ సార్. ప్లీజ్ అమ్మా. యాక్చువల్లీ మా ఫాదర్ పేరు అమర్నాథ్ గారు. ఆయన మీకు పెద్ద ఫ్యాను.
చనిపోయే లోపు ఆయన మిమ్మల్ని చూడాలనుకున్నారు. బట్ నాకు ఒక మాట చెప్పేవారు, నువ్వు ఎక్కడైనా సర్వీస్ చేస్తూ చంద్రబాబు నాయుడు సార్ నీకు కనిపిస్తే ఖచ్చితంగా కలవని. ఆయన సెకండ్ స్ట్రోక్లో చనిపోయారు. ఈరోజు అది ఫుల్ఫిల్ అయింది సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి ఇటు రమ్మ, ఫోటో తీసుకుంది దగ్గర. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మైక్ అక్కడ ఇవ్వండి. రామ్మ, రాని మాట్లాడు బ్రదర్. హలో సార్, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. నేను సోషల్ స్టడీస్ టీచర్ని, డి రామకృష్ణ, అడబల్దేవి, బాపట్ల జిల్లా. సార్, రాజకీయ నాయకులు నేను చాలామందిని చూశాను, కానీ మీ అంత యాక్టివ్గా యువకుడులాగా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి అసూయ కలుగుతుంది. భగవంతుడు మీకు ఇంత శక్తినిచ్చాడు. నేను ఒక టీచర్గా ఒక గంట సేపు చెప్పిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటా. నేను మీ యొక్క స్పీచ్ ఎప్పుడు వింటా, అసలు ఎప్పుడు కూడా అలసట కానీ దాంట్లో తప్పులు కానీ ఎక్కడ దొరికినట్లు నాకు కనిపించలా. కానీ భగవంతుడు మీకు ఇలాంటి వాగ్దాటి ఇచ్చిన